హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరా టూర్స్. ఈ రోజు నేను సోలో ట్రావెలింగ్ చేసే అమ్మాయిలకి సేఫ్టీ టిప్స్ చెప్పబోతున్నాను అనమాట. సేఫ్టీ టిప్స్ అనగానే నేను ఫస్ట్ చెప్పే పాయింట్ స్టేయింగ్ అనమాట. మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే ఎక్కడ స్టే చేయాలనేది మేజర్ పాయింట్ అనమాట. సో అమ్మాయిలకైతే నేను ఎప్పుడు చెప్పేది మీరు హాస్టల్స్లోనే స్టే చేయండి. అది కూడా హాస్టల్స్లో ఏంటంటే ఫీమేల్ డార్మెటరీస్లోనే స్టే చేయండి అని చెప్తాను. మిక్స్డ్ డార్మెటరీస్లో ఉండొద్దు, ఎందుకంటే మిక్స్డ్ డార్మెటరీస్లో జెంట్స్ కూడా స్టే చేస్తారు కాబట్టి నేను ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఫీమేల్ డార్మెటరీస్లోనే స్టే చేయండి. అది కూడా ట్రస్టెడ్ హాస్టల్స్లోనే స్టే చేయండి. మన ఇండియాలో ట్రస్టెడ్ హాస్టల్స్ అంటే మేజర్గా వచ్చేది జాస్టల్, గోస్టాప్స్, ది హాస్టల్ అనమాట. దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నా, అది కూడా ట్యాగ్ చేస్తున్నా, ఆ వీడియో కూడా చూసేయండి. ఒకవేళ మీరు హాస్టల్స్లోనే స్టే చేయను, నేను వేరే వాళ్ళతో కలిసి ఉండలేను షేరింగ్స్ రూమ్స్లో అనుకుంటే మీరు హోటల్లో స్టే చేస్తే మీరు ఏ హోటల్ అయితే స్టే చేయాలనుకుంటున్నారో ఆ హోటల్ గురించి మీరు బాగా రీసెర్చ్ చేయాలన్నమాట. ఆ హోటల్ ట్రస్ట్ వర్తీయా కాదా, అమ్మాయిలకి సేఫా కాదా అని మీరు బాగా బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగా చేసి మీరు ఆ హోటల్లో స్టే చేయాలన్నమాట. అండ్ మీరు స్టే చేయాలనుకున్న హాస్టల్ కానీ హోటల్ కానీ సెంట్రల్ ఏరియాలో, సిటీకి సెంట్రల్ ఏరియాలో ఉండేలా చూసుకోండి. కొంతమందికి హిల్ స్టేషన్స్లో అంటే కొద్దిగా అవుట్స్కట్స్లో ఉండడానికి ఇష్టపడతారు, కానీ అలా కూడా మీరు స్టే చేయాలనుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్ బాగా చేయాలన్నమాట, రీసెర్చ్ చేయాలి. అది ట్రస్ట్ వర్తీయా కాదా స్టే చేయడానికి, ఇవన్నీ చూసుకొని మీరు స్టే చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్కి సోలోగా వెళ్తున్నాం కాబట్టి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. అది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ, అట్ ద సేమ్ టైం మనకు సేఫ్టీ కూడా ఉంటుందన్నమాట. మనం క్రౌడెడ్లో ఉంటాం కాబట్టి మనకు సేఫ్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ లైక్ బస్సెస్, ట్రైన్స్ యూస్ చేయను, ఎందుకంటే ఎక్కువ క్రౌడెడ్గా ఉంటుంది కదా అని అనుకుంటే మీరు క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ యూస్ చేయొచ్చు. కానీ ట్రస్ట్ వర్త్ యాప్స్ యూస్ చేయండి. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో అయితే ఊబర్, ఓలా ఇలా ట్రస్ట్ వర్త్లో, వేరే స్టేట్స్లో కూడా ఆ స్టేట్స్కి సంబంధించిన యాప్స్ ఉంటాయి. ఆ ట్రస్టెడ్ వర్త్ యాప్స్లోనే మీరు క్యాబ్స్ బుక్ చేసుకోండి. అండ్ మీ క్యాబ్ ఆర్ ఆటో డీటెయిల్స్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ లైవ్ లొకేషన్ కూడా మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీకి మీరు షేర్ చేస్తూనే ఉండండి ఎప్పటికప్పుడు. మనం ప్రీపెయిడ్ ట్యాక్సెస్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. యూజువల్గా మనకి రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో ఈ ప్రీపెయిడ్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి అనమాట. మీరు ప్రీపెయిడ్ ట్యాక్సెస్ యూస్ చేసుకుంటే ఇంకా సేఫ్ అనమాట. ఏంటంటే అవి గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కాబట్టి మనకు సేఫ్ ఉంటుంది. అండ్ మీరు కొద్దిగా లేట్ నైట్ ట్రావెల్ చేసేటప్పుడు ఎంటీ బస్సెస్ ఎక్కకండి. అండ్ ప్రైవేట్ వెహికల్స్ కూడా ప్రిఫర్ చేయకండి. అండ్ ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో మీరు ఏదైనా ప్రైవేట్ వెహికల్ ఎక్కితే కనుక మీరు వెంటనే మీ ఫాదర్ కన్నా మీ బ్రదర్ కన్నా కాల్ చేసి లొకేషన్ షేర్ చేస్తుండండి. కంటిన్యూస్గా ఫోన్ కాల్ మాట్లాడుతూనే ఉండండి. దిగే వరకు, ఆటో ఆర్ క్యాబ్ దిగే వరకు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండండి. వాళ్ళకి క్యాబ్ డీటెయిల్స్ క్లియర్గా డ్రైవర్కి వినిపించేలా చెప్పండి. ఏంటంటే అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనమాట. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ మైండ్లో ఏదైనా రాంగ్ థాట్ ఉండి మనల్ని మిస్లీడ్ చేయాలనుకుంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనమాట. ఏంటంటే మనం షేర్ చేస్తుంటాం కాబట్టి ఫోన్లో కంటిన్యూస్గా వాళ్ళు అలర్ట్గా ఉంటారనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనం స్మార్ట్గా వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ హార్డ్ కాపీసే కాదు, సాఫ్ట్ కాపీస్ కూడా మీతో పాటు ఉండాలన్నమాట. ఎప్పుడు మీ ఫోన్లో మీ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీ ఫోన్ ఫుల్ ఛార్జింగ్లో ఉండేలా చూసుకోండి. మీతో పాటు డెఫినెట్గా పవర్ బ్యాంక్ అనేది క్యారీ చేయండి అనమాట. అండ్ మీ ఫోన్లో ఖచ్చితంగా ఆఫ్లైన్ మ్యాప్స్ ఉండేలా చూసుకోండి. ఎమర్జెన్సీ నెంబర్స్ రెడీగా పెట్టుకోండి. ఏంటంటే మన తెలుగు స్టేట్స్కి వచ్చేసరికి 112 అనేది ఒకటి ఎమర్జెన్సీ నెంబర్ అనమాట. వేరే స్టేట్స్కి వచ్చేసరికి 181 అనమాట ఎమర్జెన్సీ నెంబర్స్. సో అండ్ మీ స్పీడ్ డైస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్స్ అన్నీ ఉండేలా మీరు చూసుకోండి. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే మెయిన్ ప్లేసెస్ని కవర్ చేయండి, మెయిన్ స్ట్రీట్స్ని కవర్ చేయండి. అండ్ ఎక్కువగా క్రౌడెడ్గా ఉన్న ప్లేసెస్ని కవర్ చేయండి అనమాట, మెయిన్గా నైట్ టైము. అండ్ ఎట్ ద సేమ్ టైము మీరు ఏదైనా ప్లేస్ని విజిట్ చేసినప్పుడు ఆ ప్లేస్ సరిగ్గా లేదు, ఇక్కడ జనాలు ఎక్కువగా లేరు అనిపిస్తే మాత్రం వెంటనే ఆ ప్లేస్ నుంచి మీరు బయటకు వచ్చేయండి. కొత్త ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్కి మీరు కొత్త అని అవతల వాళ్ళకి అర్థమయ్యేలా మీరు బిహేవ్ చేయకూడదు అనమాట. మెయిన్గా మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం మీ బిహేవియర్ కూడా అలా ఉండకూడదు అనమాట. అలా బిహేవ్ చేశారంటే అవతల వాళ్ళకి అది అడ్వాంటేజ్ అయిపోతుంది అనమాట. మనం ఈజీ టార్గెట్ అవుతాం అవతల వాళ్ళకి. సో మనకు ఆ ప్లేస్ బాగా తెలిసినట్టు మనం బిహేవ్ చేయాలన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం స్మార్ట్గా వర్క్ చేయాలి. సో అవతల వాళ్ళకి మనం కొత్త అని తెలిసిందంటే బాగా అడ్వాంటేజ్లు తీసుకుంటారనమాట. అండ్ కొంతమంది ఏంటంటే మెయిన్గా మన ఒంటి మీద ఉన్న జ్యువెలరీని బాగా గమనిస్తూ ఉంటారనమాట. సో మోస్ట్లీ వెకేషన్స్కి వెళ్ళేటప్పుడు కాస్ట్లీ జ్యువెలరీని మీరు అవాయిడ్ చేయండి. ఒకవేళ స్కార్ఫ్ కట్టుకునే అలవాటు ఉంటే స్కార్ఫ్ కట్టుకోండి, అది చాలా బెటర్ అనమాట. కొత్త ప్లేసెస్లో ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి స్కార్ఫ్ అనేది. సోలో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా ప్లేసెస్ అన్నింటినీ విజిట్ చేసి ఈవినింగ్ లోపు మీరు హాస్టల్కి రీచ్ అయ్యేలా చూసుకోండి. మీరు స్టే చేసే ప్లేస్ అన్నా లేకపోతే మీరు ఉండే ఏరియా అన్నా మీకు సరిగ్గా అనిపించట్లేదు, ఇక్కడ సిచ్యువేషన్స్ బాగాలేవు, మనుషులు కూడా సరిగ్గా లేరు అని మీకు అనిపిస్తే వెంటనే ఆ ప్లేస్ నుంచి మీరు బయటకు వచ్చేయండి. కొత్త వాళ్ళతో మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ అడ్రస్లు కానీ మీరు షేర్ చేసుకోకండి. అండ్ మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ ప్లేసెస్లో బెస్ట్ ప్లేసెస్ ఏంటి అని మనం ఎలా అయితే గూగుల్లో సెర్చ్ చేస్తామో అలాగే ఆ ప్లేస్కి వెళ్తే ఏ ప్లేసెస్కి వెళ్ళకూడదు అనేది కూడా మీరు బాగా తెలుసుకొని రీసెర్చ్ చేసి వెళ్ళాలన్నమాట ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే.
ఎక్కడికి వెళ్ళినా క్యాష్ని ఖచ్చితంగా క్యారీ చేయండి. ఈ మధ్య ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే పేమెంట్స్ ఎక్కువ అయిపోయేసరికి చాలామంది క్యాష్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీరు అలా చేయకండి. క్యాష్ని ఖచ్చితంగా క్యారీ చేయండి. అండ్ క్యాష్ అంతా ఒకటే బ్యాగ్లో పెట్టకుండా స్ప్లిట్ చేసుకోండి. మీ హ్యాండ్ బ్యాగ్లో కొంత అమౌంట్ అండ్ మీ పర్స్లో కొంత అమౌంట్ అలా షేర్ చేసుకొని మీరు పెట్టుకుంటే కొన్ని సిచ్యువేషన్స్లో మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అంత అమౌంట్ ఒకే దగ్గర పెట్టారనుకోండి, ఒకవేళ మీ బ్యాగ్ కనుక మీ పర్స్ కనుక పోతే మొత్తం అమౌంట్ లూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సోలో ట్రావెలింగ్ కాకుండా వేరే సోలో ట్రావెలింగ్ చేసే అమ్మాయిల్ని కూడా మీరు మీట్ చేయాలంటే మీరు సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటే మనకు సోషల్ మీడియాలో చాలా గ్రూప్స్ ఉన్నాయన్నమాట. మీరు అవి కూడా ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ సేఫ్టీ టిప్స్ విన్నారు కదా. ఇవన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి సోలో ట్రావెలింగ్ చేసే అమ్మాయికి ఉండాల్సింది ఏంటో తెలుసా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇవన్నీ ఎన్ని ఫాలో అయినా వేస్ట్ అనమాట. ఏంటంటే మనం సోలో ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా అనుకోని సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తామన్నమాట. మనం అవన్నీ ఓవర్కమ్ చేయాలి. లేదు నేను ఇవన్నీ ఓవర్కమ్ చేయలేను, నా వల్ల కాదంటే ఇట్స్ బెటర్ అవాయిడ్ సోలో ట్రావెలింగ్ అనమాట. లేదు నేను ఖచ్చితంగా సోలో ట్రావెలింగ్ చేయాలంటే కొన్ని రోజులు మీతో పాటు ఎవరినైనా తీసుకెళ్ళి మీరు వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి ట్రావెలింగ్లో సిచ్యువేషన్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాం, ఏదైనా హోటల్స్ ఆర్ హాస్టల్స్లో స్టే చేస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాలి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు చూసుకొని కొన్ని రోజులు మీరు వేరే వాళ్ళతో ట్రావెల్ చేసి దాని తర్వాత యూ స్టార్ట్ యువర్ జర్నీ సోలో ట్రావెలింగ్ అనమాట. లేదు అంటే బెటర్ సోలో ట్రావెలింగ్ అనేది మీరు అవాయిడ్ చేయాలి. ఏంటంటే సోలో ట్రావెలింగ్ అంటే చాలా నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పలేను కానీ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.